మీకు ఇష్టమైన వంటలు చేసి తీసుకొచ్చా. అమ్మగారు వచ్చేలోగా బేగి తినేయండి. నా ఇంట్లో నేను దొంగలా అన్నం కాస్త విషం తెచ్చిపెట్టవు. బాబు గారు, అవునే, నన్ను చావకుండా లేవకుండా చేసి పైగా పిచ్చివాడిగా ముద్ర వేసి ఈ గదిలో పడేశారు ఆ రాక్షసులు. దానికి కూడా నేను బాధపడలేదు. కానీ ఆ నీచురాలి మాటలు నమ్మి నా కన్న కొడుకు కూడా నన్ను పిచ్చివాడిగా చూస్తున్నాడు. అదే అదే నా గుండెల్ని కాల్చేస్తోంది. బాధపడకండి అయ్యా. ఏదో రోజు అబ్బాయి గారు నిజం తెలుసుకుంటారు. మీకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి. తినండి. ఈ ఇంట్లో చేత్తో పని చేయాలి, నోటితో కాదు. ఆకలేస్తుందా బావా? ఉండు, తిని పెడతాను. ఏవయ్యా, నువ్వు మనిషివా పశువా? అన్నయ్య గారు ఆకలి మీద ఉంటే నువ్వు ఒక్కడవే పందిలాగా తింటావా? నాకు కూడా పెట్టు. పట్టు. ఆ, ఆహా! ఓహో బావా, ఏ గుడ్డు కన్నా కోడో గానీ సూపరా. నువ్వు కూడా తింది కానీ పడతాడు. అమ్మో, అమ్మా, నేను సాయంత్రం బయలుదేరతాను. ఫీజులు అయి కట్టాలన్నావుగా, ఎంత కావాల్సి వస్తుంది? 2000 ఇస్తాలే, తీసుకెళ్ళు. ఇదిగో, పెద్ద వేషాలు అవి వేయకుండా బాగా చదువుకో, లేకపోతే పొలాలంటే తిరిగి పేడ పిసుకోవాల్సి వస్తుంది ఆ దొరబాబు గడి లాగా. డబ్బు డబ్బు నా ప్రాణం తీస్తే ఎక్కడి నుంచి తెచ్చివనరా? అయినా ఎందుకు వచ్చిన చదువులు మనకి? అన్నయ్య చూడు, రాత్రనక పగలనక కష్టపడి సంపాదిస్తున్నాడు, మహారాజులాగా దర్జాగా బతుకుతున్నాడు. నువ్వు కూడా ఈ వెద వేషాలన్నీ మానేసి అన్నయ్యకి సాయంగా ఉండు. నా వల్ల కాదు, నేను చదివి డాక్టర్ని తీరతాను. చదివించలేనంటే చెప్పు, ఏను యోగయో చూసుకుంటాను. రే రే, ఏంట్రా ఏదో మాటలు? ఏమైందని? రొటీనే. సిస్టర్ ఏమో చదవద్దంటది, బెదరేమో చదువుతానంటాడు. డిఫరెన్స్. నెల నెల 1000 కావాలంటే ఎక్కడి నుంచి తెస్తాం? అమ్మా, తమ్ముడు డాక్టరే పేరు తెచ్చుకుంటే మనకి ఎంత గౌరవం. పలానా డాక్టర్ గారు అమ్మగారు, పలానా డాక్టర్ గారు అన్నగారు అని నీ గురించి నా గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారు. నువ్వు చదువుకరా. అది కాదు బాబు, డబ్బు డబ్బు గురించి నువ్వు మర్చిపో. నీకెంత కావాలి చెప్పరా? 3000. అద్గో, అదే వద్దంది. ఇంగ్లీష్ లో మాట్లాడితే నాకేం అర్థం అవుద్ది? మావా ఎంత అడుగుతున్నాడు? 3 అంటే 4,000 అన్నమాట. ఓ సంతేనా? అమ్మా ఇచ్చి పంపించు. ఇవ్వడానికి అమ్మ దగ్గర ఏముంది? తాళాల గుత్తి తప్ప. ఉన్నదంతా బ్యాంకులోనే ఉంది. వేసినా తీసినా నీదే హక్కు. ఇదిగో చెక్కు బుక్కు, అంకేసుకో, సంతకం పెట్టుకో. ఈ రాత కోతలు నాకు వద్దంటే మీరేంటారు కదా మావా. బాబు, 4000 అంటే 4 పక్కన ఎన్ని సున్నాలు చుట్టాలి? ఎయ్యికి ఒక్క సున్నా నాన్న. 4,000 అంటే 4 సున్నాలన్నమాట. నేను అదే అనుకున్నాను. ఇందా బాగా చదువుకో. థ్యాంక్స్ అన్నయ్య. అల్లుడు 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 అల్లుడు, నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. దేనికి? నేను కూడా ఒక చెక్ తీసుకుందాం అనుకుంటున్నాను. నీకే రోగం? రోగం నాకు కాదు, మీ అత్తయ్యకి. డాక్టర్ చూపించాలి. ఒక్కవి ఇక్కడే. సరే, ఇదిగో. థ్యాంక్స్. అల్లుడు అల్లుడు అల్లుడు, ఇదేంటి అల్లుడు ఒక్క సున్నా వేసేవంటి? నేను అడిగింది 1000. 4000కి 4 సున్నాలు, ఒక్క వేయికి 1 సున్నా నువ్వేగా చెప్పావు. నన్ను బొట్టలేద్దాం అనుకున్నావా? మనం అంత వెర్రి పప్పలేం కాదు. చదువు లేకపోయినా ఉంది. ఎలా అమ్మ నా మేనల్లుడు, నాది నాకే కొట్టావా? బ్యాటింగ్. ఏంటమ్మా, ఎవరి కోసం చూస్తున్నావు? దొరబాబు వస్తా అన్నాడు, ఇంకా రాలేదు. డబ్బు ఇచ్చేసాడుగా, ఇంకా వాడితో పనేంటి? నీకోసం ఏదో తెస్తానన్నాడు రా. రే తమ్ముడు, నీకు ఇష్టమని తాపేశ్వరగాలు తెచ్చాను రా, తీసుకో తీసుకో. ఇప్పుడు ఎందుకన్నా ఇవన్నీ? ఓరి నా పప్పు సార్లు ఉప్పు చేప ఎత్తికేటి రా తింటానికి. రే నీకు డబ్బు ఏమైనా కావాలంటే ఉత్తరం రాయి. వద్దులే, మళ్ళీ ఎవరి శాతం చదువుకోవాలి. ఫోన్ కొట్టు. అలాగే. రే బాగా చదువుకోవాలి, అమ్మకు మంచి పేరు తీసుకోవాలి. ఓకే, ఉంటా. ఫోన్ కొట్టు. మొహం సాట్ చేసుకోకుండా ఒక్కసారి నా సెల్లెలి మొహం చూడండి. మీ దగ్గరే తాకట్టు పెట్టి నగలు తీసుకురాలేదని దీని అత్తింటోళ్ళు మెడబట్టి గెంటేశారు. దానికి నన్నేం చేయమంటావు?
డబ్బిచ్చి నగలు తీసుకెళ్ళు. వడ్డీతో సహా మొత్తం సెల పెట్టాను కదమ్మా. డబ్బిస్తే నగలు మొత్తం ఇచ్చేసేదానిగా. అమ్మా మీకు దండం పెడతాను, అబద్ధం ఆడకండి అమ్మా. నా చెల్లెలి జీవితం అమ్మా ఆ నగలు. మీ కూతురు లాంటిది. ఆ నగలిచ్చి దానికి కాపురం నిలబెట్టి తల్లి. నీకున్నదంటూ ఆ పిల్ల నగలే పాటమ్మా. ఆ నగలు తేపోతే దాని మొగుడు వదిలేస్తానంటున్నాడు. వాడు వదిలేస్తే నువ్వు ఉంచుకో. లేదు చూసావే? మా అమ్మ మీద చేసుకుంటారా? బాబు అతను వదిలే. నేను చేయి చేసుకున్నాడు బతుకుంటాను ఈ లేదా. నేను చెప్తున్నాను, అతను వదిలిపెట్టు. ఇదేంటయ్యా బాబు, ఆ దొరబాబు సంపెత్తుంటే నువ్వు చెప్పొచ్చు కదా అమ్మ చేసిన మోసం. ఇప్పుడు నువ్వు అన్నమాట ఆ దొరబాబు వినుంటే ఈ పాటికి నువ్వు సచ్చుండేవాడివి. అదేంటి అతను మోసగాడేనా? ఆ మాట ఇంకో పాలన్నావంటే నిన్ను మేము చంపేస్తాం. అదేంటయ్యా బాబు? లేకపోతే మా దొరబాబుని మోసగాడు అంటావా? మా దొరబాబు నిజంగా దొరబాబే. కాకపోతే ఆ మాటల విషయంలో బెమ్మదేవుడు చెప్పి వినడంతే. ఆవిడెంత అంటే అంత అలా పెంచింది మరి. అదేంటి? అదేంటి మరి